చెప్పు, ఏం మాట్లాడాలి? వర్ష, ఇప్పుడు నేను చెప్పబోయే విషయాన్ని నువ్వు నెగటివ్గా తీసుకోకుండా పాజిటివ్గా ఆలోచిస్తావని అనుకుంటున్నాను. విషయం ఏంటో చెప్పకుండా అది పాజిటివ్గా తీసుకుంటావా నెగటివ్గా తీసుకుంటావా అనేది నువ్వెలా డిసైడ్ చేస్తావు ప్రియా? చూడు, నేను చెప్పేది నీకు కోపం తెప్పించొచ్చు, కానీ నేనేం చెప్పినా నీ మంచి కోసమే చెప్తున్నానని నువ్వు అర్థం చేసుకుంటే చాలు. సరే, అలాగే. విషయం ఏంటో చెప్పు. నువ్వు కృష్ణ గారితో అంత చనువుగా ఉండటం మంచిది కాదు వర్ష. వాట్? మీరిద్దరూ రెస్టారెంట్కి వెళ్ళడం నేను చూశాను. నేను మిమ్మల్ని ఫాలో అవుతూ ఆ రెస్టారెంట్కి వచ్చాను. ఎందుకు ప్రియా? ఎందుకులా మమ్మల్ని ఫాలో అవుతూ ఉన్నావు? అలా చేయడం తప్పని నీకు తెలీదా? నేను ఫాలో అవ్వటం తప్పు కావచ్చు, కానీ నేను ఫాలో అయిన ఉద్దేశం మాత్రం చాలా మంచిది. అంటే? చూడు వర్ష, నువ్వు కూడా నాలాగే పెళ్లి కాని ఆడపిల్లవి. నువ్వు ఇలా బాస్తో కలిసి రెస్టారెంట్లోకి తిరగడం ఎవరైనా చూస్తే అది నీకే మంచిది కాదు. మరి నువ్వు కూడా సార్తో పాటు వెళ్తున్నావు కదా ప్రియా? చూడు, నేను కృష్ణ గారికి పర్సనల్ సెక్రటరీని. ఆయనతో పాటు నేను ఎక్కడ తిరిగినా అది నా జాబ్లో భాగం అవుతుంది. కానీ నువ్వు ఇక్కడ ఎంప్లాయీవి. నువ్వు ఆయనతో కలిసి ఇలా రెస్టారెంట్లోకి వెళ్ళడం కరెక్ట్ కాదు. ప్రియా, నువ్వు కృష్ణ గారికి పర్సనల్ సెక్రటరీవి ఒప్పుకుంటాను, కానీ నువ్వు ఆయన పర్సనల్ విషయాల్లో ఇన్వాల్వ్ అవ్వడం ఎంతవరకు కరెక్ట్? వర్ష, ధర్మతేజ గారు నన్ను పర్సనల్ సెక్రటరీగా అపాయింట్ చేశాక కృష్ణ గారి ప్రతి మూమెంట్ని అబ్జర్వ్ చేస్తూ ఉండమని చెప్పారు. ఆయనకి కృష్ణ గారి మీద మంచి ఒపీనియన్ లేదు. కృష్ణ గారు చేసే పనుల వల్ల ధర్మతేజ గారికి ఎలాంటి చెడ్డ పేరు రాకూడదు. అందుకే నేను కృష్ణ గారి ప్రతి విషయంలోనూ ఇన్వాల్వ్ అవుతాను. అది నా డ్యూటీ. ఇక నీ విషయం అంటావా? నాకు తెలిసి నువ్వు నాలాగే ఒక మధ్యతరగతి ఆడపిల్లవి. ఒక్కసారి మన జీవితం మీద ఒక చెడ్డ పేరు వచ్చిందంటే అది మన పర్సనల్ లైఫ్ని ఎంత దెబ్బతీస్తుందో నేను అర్థం చేసుకోగలను. అందుకే మీకు ఒక మంచి ఫ్రెండ్గా సలహా చెప్తున్నాను. కృష్ణ గారి మాటలు నమ్మకు. ఆయనతో కలిసిలా తిరగడం మంచిది కాదు. తర్వాత మీ ఇష్టం. కృష్ణ గారి గురించి ఇంత చెప్తున్నా, ఆయన వల్ల నీకేమైనా ఎక్స్పీరియన్స్ అయిందా? ఏంటి ఆలోచిస్తున్నావు? ఒక వ్యక్తి గురించి అంచనా వేయడానికి ఎక్స్పీరియన్స్ అవ్వాల్సిన అవసరం లేదు. కొద్దిగా కామన్ సెన్స్ ఉంటే చాలు. నువ్వు కూడా నాలాంటి ఆడపిల్లవే కాబట్టి నీ మంచి కోసం నేను చెప్తున్నాను, అంతే. అలా కాదు, కృష్ణ గారు చెప్పినట్టే వింటాను అంటే నేను ధర్మతేజ గారికి రిపోర్ట్ చేయాల్సి ఉంటుంది. అమ్మో, ఇది మొదటికే మోసం తీసుకొచ్చేలా ఉంది. ఇప్పుడు దీనికి తగ్గట్టే మాట్లాడాలి. నువ్వు చెప్పింది నిజమే ప్రియా. ఒక డైరెక్టర్ అయ్యుండి నన్ను రెస్టారెంట్కి రమ్మంటే కాదు అని చెప్పలేకపోయాను. అలా చెప్తే నా ఉద్యోగం ఏమైపోతుందో అని ఓ చిన్న భయం. ఆ భయంతోనే నేను అక్కడికి వెళ్ళాను. అక్కడికి నేను వెళ్ళానే తప్ప అక్కడికి వెళ్ళడం నిజంగా నాకు ఇష్టం లేదు. కృష్ణ, నువ్వు పిలవగానే నేను ఎంత ఇష్టంతో ఇక్కడికి వచ్చానో తెలుసా? నువ్వు రమ్మంటే ఈ ప్రపంచం అంచుల దాకా నీతో పాటు నడుస్తా. నిజంగా నాకు కృష్ణ గారు అంటే అస్సలు ఇష్టం లేదు ప్రియా. ఈ ప్రపంచంలో నాకు నువ్వు తప్ప ఇంకేం ఇష్టం లేదు. నువ్వంటే నాకు ప్రాణం కృష్ణ. కృష్ణ గారు రెస్టారెంట్కి వెళ్దామంటే
నాకు చాలా ఇబ్బందిగా అనిపించింది ప్రియా. అతను నన్ను టచ్ చేస్తూ షేక్ హ్యాండ్ ఇచ్చినా నాకు ఒళ్ళంతా కంపరంగా ఉంటుంది తెలుసా. నీ చేతి స్పర్శ నాకు తగిలితేనే నాకు ఒళ్ళంతా తేలిపోయినట్టు అవుతుంది కృష్ణ. నీ ప్రేమలో కరిగిపోవాలని, నీ కౌగిల్లో ఒదిగిపోవాలని ఎదురు చూస్తున్నాను. ఏం చేయమంటావు ప్రియా? నువ్వన్నట్టుగానే నేను ఒక సగటు మధ్యతరగతి ఆడపిల్లని. నాకు ఈ ఉద్యోగం చాలా ముఖ్యం. బాస్ మాట కాదంటే ఏ ప్రాబ్లం వస్తుందో తెలియదు. అందుకే ఇష్టం లేకపోయినా నేను రెస్టారెంట్కి వెళ్ళాను, అంతే తప్ప నా మనసులో మరో ఉద్దేశం లేదు ప్రియా. నేను అర్థం చేసుకున్నాను వర్ష. నీ జాబ్కి ఏ ప్రాబ్లం రాకుండా నేను చూసుకుంటాను. కానీ నువ్వు మాత్రం వీలైనంత వరకు కృష్ణ గారికి దూరంగా ఉండడానికి ప్రయత్నించి. అలాగే ప్రియా. అభిమానంతో ఇంత ప్రేమగా చెప్పాక నేను మాత్రం ఎందుకు అతనితో కలిసి ఉంటాను చెప్పు. నాకు నిజంగా తన మీద ఎలాంటి అభిప్రాయం లేదు. నువ్వంటే నాకు చాలా ఇష్టం కృష్ణ. నీ ప్రేమలో ఎప్పుడో పడిపోయాను. నీతో కలిసి జీవితం హ్యాపీగా గడిపేయాలనుంది కృష్ణ. చాలా థ్యాంక్స్ ప్రియా. నన్ను అర్థం చేసుకొని నేనెక్కడ దారి తప్పుతాను అని ఒక పెద్ద మనిషిలాగా నన్ను వార్న్ చేసావు కదా. నా మీద నువ్వు చూపించే ప్రేమకి చాలా చాలా థ్యాంక్స్. ఇట్స్ ఓకే వర్ష, కొంచెం జాగ్రత్తగా ఉండు. ష్యూర్. ఓసై పిచ్చి ప్రియా, నువ్వేంటో నాకు బాగా తెలుసు, కానీ నేనేంటో నీకు తెలీదు. నీకే కాదు, ఆ కృష్ణగాడికి కూడా తెలీదు. కృష్ణ గురించి నేను చెప్పినవన్నీ నిజాలని నువ్వు నమ్ముతున్నావు, కానీ అసలు నిజమేంటో నాకు మాత్రమే తెలుసు. తొందరలోనే నా ఊహల్ని నిజం చేసుకుంటాను. ఆ కృష్ణగాడిని నా బెల్లో వేసుకుంటాను. ఆస్తికి ఈ కంపెనీకి యజమానురాలనవుతాను. నువ్వు చూస్తూ ఉంటావు. వాడు నాకు లైన్ వేయడం కాదు, నేనే వాడికి గాలం వేశాను. కరెక్ట్గా వచ్చి దొరికాడు. వదులుతానా? వెయిట్ అండ్ సీ.